తోటి నా అనుబంధం అనేది మహాబలుడు అనే ఫస్ట్ పిక్చర్ నేను పనిచేసిన అక్కడ మేకప్ డిపార్ట్మెంట్లో. మేకప్ డిపార్ట్మెంట్ చేస్తుండగానే కృష్ణ గారికి ఒక ఆర్టిస్ట్ అవసరం వచ్చి నా చేత మేకప్ వేయించి ఒక క్యారెక్టర్ వేయించారు. ఒక ఆర్టిస్ట్ రాలేదు, నేను అసలు ఆర్టిస్ట్నే కాదు అప్పటికి, వేషం వేయించారు. ఆ బంధం అనేది చాలా సంవత్సరాలు కంటిన్యూ అయిపోయింది. తర్వాత నేను రామారావు కంపెనీకి వెళ్ళిపోవటం, అలా డివైడ్ అయిపోయాం. సో ఈ పిక్చర్కి రావటం అనుకోకుండా మేకోటి సంజీవ్ కుమార్ గారు అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ప్రసాద్ ల్యాబ్లో కలిసి, బాబాయ్ గారు మేము ఒక పిక్చర్ తీసాం, మీరు చూడాలండి అన్నారు. ఏ పిక్చర్ అండి అంటే, మీరు రండి ఆఫీస్ కట్టి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి పిక్చర్ చూపించారు నాకు ఒక్కడికి. ఫస్ట్ క్యాబ్ రాని ఫస్ట్ చూసింది నేను ఒకే ఒక వ్యక్తిని. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంత మంచి పిక్చర్ తీసిన తర్వాత ఏం చెప్పారంటే, సార్ పిక్చర్ కొంచెం రిలీజ్ కొంచెం ఆపండి, ఆ డేట్ వద్దు, ఒక 1 month టైం ఇవ్వండి, డెఫినెట్గా మంచి థియేటర్లు పడతాయి, నేను చేస్తానని మాటిచ్చా. ఆ మాట ప్రకారంగానే వీళ్ళు డేట్ మార్చుకోరు పాపం నిర్మాత దర్శకులు. ఈ డేట్ రావడం అన్నది కూడా నిజంగా వాళ్ళ అదృష్టం అండి, నేను కాదు, వాళ్ళ అదృష్టం. సో పిక్చరు అనుకోకుండా 350 థియేటర్లు పడుతున్నాయి. సో డెఫినెట్గా ఇద్దరికి, దర్శకుడికి నిర్మాతకు చాలా బాగుంటుంది. గాడ్ బ్లెస్ యూ, డెఫినెట్గా బాగుండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. లైక్ చాలా మంచిగా చేశారు, బాగా చూసుకున్నారు కూడా సినిమాలో చేసేటప్పుడు. సంజీవ్ సార్ కూడా చాలా బాగా చేసుకున్నారు, అది ఇది చెప్తూ మంచిగా చూసుకున్నారు, నాకు చాలా అనిపించింది. వరలక్ష్మి మ్యామ్ అయితే చాలా ఫన్నీగా జోక్స్ చేస్తూ అలాగుంది. ఒక్కొక్కసారి తనే డైరెక్టర్ అయిపోయినట్టు చేస్తుంది, చాలా హ్యాపీ అనిపించింది. నాకు కూడా ఒక్కొక్కసారి చెప్తూ ఉంటుంది అది చేయాలి ఇది చేయాలి అనేసి. సో నాకు కూడా చాలా హ్యాపీ అనిపించేసేది. థ్యాంక్ యూ. పిఓపిగా వర్క్ చేశాను హరీష్ అని. సో నేను ఫస్ట్ సంజయ్ సార్ థ్యాంక్స్ చెప్తాను. ఇది సార్ జొల్ల 5th మూవీ. ఈ సినిమా బాగా వచ్చింది ఇంత అనుకుంటా ఉన్నాను. దయవిಟ್ಟು సినిమా చూసి మనకి ఆదర్శని కోరుకుంటాను ఇంకో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హరీష్ గారు. నా పేరు కృతి వర్మ एंड यस अगेन मुझे अच्छा लगेगा बहुत ज़्यादा. सबसे पहले शुरू करने इसके लिए कृष्णा साई सर को थैंक यू सो मच फॉर टेकिंग मी इन सच अ बिग मूवी. संजीव सर थैंक यू सो मच फॉर योर डायरेक्शन, फॉर योर सपोर्ट, एंड MSK प्रमिदा श्री फिल्म्स. सो थैंक यू फॉर गिविंग मी दिस चांस एंड आई होप कि आप सबको ये गाना अच्छा लगा हो एंड ये वायरल कर देना यार. थैंक यू मीडिया, क्योंकि आप सबका सपोर्ट है तभी हमारी मूवी और आगे जा सकती है. सो थैंक यू फॉर टेकिंग योर प्रेशियस टाइम आउट फॉर दिस प्रोजेक्ट एंड आई होप दैट आई गेट गुड मूवीज एज लीड एक्ट्रेस. सो या थैंक यू सो मच. కృష్ణ గారి అభిమానిగా నేను అల్లూరి సీతారామరాజు నుంచి అభిమానిగా ఉంటూ ఆయన దగ్గరే నేను పర్సనల్గా PROగా కృష్ణ గారి ఫ్యాన్స్ అందరికీ ఉత్తరాలు రాయటం, అలాగే ఆయన సినిమాలకి PRO చేయటం, ఈ అవకాశం లభిస్తుందని నేను జీవితంలో అనుకోలేదు. ఇది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. అప్పుడే నాకు ఒక కృష్ణ గారి అభిమానిగా మన కృష్ణ సాయి నాకు పరిచయం అయ్యారు. 36 సంవత్సరాల నుంచి మా అనుబంధం ఉంది. కృష్ణ గారి దగ్గర నేను PROగా PAగా ఉన్నప్పుడు కృష్ణ గారిని కలవడానికి వచ్చిన ప్రతి ఫ్యాన్స్ అంతా కూడా నా ద్వారా కృష్ణ గారిని కలవడం, మాట్లాడటం, ఫోటోలు దిగడం ఇలాంటివి చేస్తుండేవాళ్ళు. ఆ విధంగానే కృష్ణ సాయి కూడా నాకు కలవడం, మేము కృష్ణ గారిని కలవడం, అప్పటి నుంచి మేము రెగ్యులర్గా ఫ్రెండ్స్గా కూడా బాగా క్లోజ్ అయిపోయాం. ఇప్పుడు కృష్ణ సాయి సినిమా అభిమానిగానే కాకుండా తనకి నటన మీద ఉన్న ఆసక్తితో కృష్ణ గారి అభిమానిగా తను కూడా ఒక నటుడిగా ఉండాలనే ఒక ఆసక్తితో తను సినిమాలు చేయాలని నిర్ణయించుకుని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి కొన్ని సుందరాంగుడు, జ్యువెల్ థీఫ్ ఇలా రకరకాల సినిమాలు చేయడం జరిగింది. ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే ఇప్పుడు ఈ తీస్తున్నటువంటి పోలీస్ కంప్లైంట్ చిత్రం సంజయ్ గారు డైరెక్టరు, సినిమా ఆయన తీసిన విధానం చాలా బాగా నచ్చింది నాకు. అసలు ఆ టైటిల్కి తగ్గట్టుగా సబ్జెక్టు, పాటల పిక్చరేషన్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ కృష్ణ సాయి ఈ పోలీస్ కంప్లైంట్ సినిమా తీస్తున్నప్పుడు తనకి కృష్ణ గారి సాంగ్ ఒకటి పెడితే ఎలా ఉంటుందని మన డైరెక్టర్ సంజయ్ గారే సలహా ఇచ్చారు, సంజీవ్ గారు సలహా ఇచ్చారు.
సలహా ఇచ్చినప్పుడు మన కృష్ణసాయి చాలా ఆనందపడ్డాడు, అలాంటి ఆలోచన రావటం. సో డైరెక్టర్ గారే లిరిక్ రాసి మ్యూజిక్ చేసి కృష్ణ గారి సినిమా టైటిల్స్తో మోసగాళ్ళకు మోసగాడనే పదంతో స్టార్ట్ అయ్యి సినిమా చిత్రం టైటిల్తో స్టార్ట్ అయ్యి పాటని తయారు చేయడం జరిగింది. ఆ పాట చూసిన తర్వాత కృష్ణ గారి అభిమానులందరి ఒళ్ళు గగురు పొడుస్తుంటుంది. ఆ సినిమా ఆ పాట చాలా అద్భుతంగా తీశారు. ప్రతి ఒక్క అభిమాని కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమాని ఈ సినిమా కృష్ణ గారిని గుర్తు చేసుకోవడానికి కంపల్సరీగా ఒకసారి అన్న సినిమా చూసి వాళ్ళ ఆనందాన్ని అభిమానాన్ని చాటుకుంటారని, కృష్ణసాయి అభిమానిగా తన అభిమానాన్ని నిరూపించుకోవడానికి ఈ సినిమాలో ఆ పాట వచ్చే అవకాశం వచ్చింది. అది చాలా మేమందరం గర్వపడుతున్నాం. డైరెక్టర్ గారికి, హీరో కృష్ణసాయి గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అభిమానుల తరఫున. ఈ చిత్రం జూన్ 12న అంటే సుమారుగా 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. దాదాపు 350 థియేటర్లలో తెలుగు, కన్నడం, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో అన్ని థియేటర్ల్లోనూ మ్యాక్సిమం రిలీజ్ అవుతుంది. ఈ చిత్రాన్ని కృష్ణ గారి అభిమానులు చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో కృష్ణ గారి స్పెషల్ సాంగ్ ఉందని తెలిసిన దగ్గర నుంచి, దాని గురించి విన్న దగ్గర నుంచి, అది చూసిన దగ్గర నుంచి వాళ్ళకి ఇంకా ఉత్సాహం పెరిగి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ సినిమా ఎప్పుడు వస్తుందా అని సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులంతా కూడా 12వ తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు క్యాలెండర్ వైపు చూసి. సో ఈ సినిమా తప్పనిసరిగా ఘన విజయం సాధించి మా కృష్ణసాయికి, డైరెక్టర్ సంజీవ్ గారికి మంచి పేరు తెస్తుందని, ఈ చిత్రంలో పనిచేసిన హీరోయిన్లు వరలక్ష్మి శరత్ కుమార్ గారు కానీ, తర్వాత రీతువర్మ గారు కానీ తదితరులంతా కూడా చక్కగా నటించారు. వాళ్ళకు కూడా ఈ చిత్రం ద్వారా మంచి పేరు వస్తుంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కృష్ణ గారి అభిమానుల తరఫున కృష్ణ గారి దివ్య ఆశీస్సులు ఈ చిత్రంపై, ఆ హీరో మీద, డైరెక్టర్ గారి మీద, అందరి మీద ఉంటుందని ఆశిస్తున్నాను. జై హింద్. కృతి వర్మ గారు. నమస్తే. హాయ్ అండి, మీరు బాలీవుడ్ నుంచి వచ్చారు కదా, బాలీవుడ్లోనూ ఇలాగే ఉంటుందా? ఏమన్నా కొన్ని సినిమాలకి ఇలాగ అవుతుందా? ఒకవేళ అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? नहीं क्या है बोले तो डबिंग दे रहा हूँ मैं अभी. कृति वर्मा जी हियर. बॉलीवुड में भी ऐसे ही चलता रहता है क्या? अभी तो अग्रीमेंट जैसा दिया अग्रीमेंट दिया मगर नहीं आए हीरोइन बोल रहे ना, कंप्लेंट. अभी बॉलीवुड में भी ऐसे ही चलता, कुछ सिचुएशन है क्या? मुझे ऐसा लगता है बॉलीवुड हो या टॉलीवुड हो या सैंडलवुड हो, इट ऑल डिपेंड्स ऑन द आर्टिस्ट. ठीक है, अब आप पे डिपेंड करता है. जैसे अब मेरा कहने का मतलब है कि अगर मुझे कोई 2 रुपीज़ देगा तो मैं सोचूंगी कि मुझे 100 रुपीज़ का काम करके देना है, ताकि उसी काम से मुझे 200 काम और आए. ठीक है, आए. थैंक यू. मेरा कोई फैमिली बैकग्राउंड नहीं है इस मूवी इंडस्ट्री से, जैसे उनका है आई थिंक, तो मेरा नहीं है. सो मे बी द नेपो किड्स दे टेक एवरीथिंग फॉर ग्रांटेड, मे बी, आई एम नॉट श्योर. बट मैं अपना बताना चाहती हूँ कि जहाँ से मैं जिस बैकग्राउंड से आ रही हूँ कि कोई फैमिली बैकग्राउंड नहीं है, सो आई कैन नेवर एवर ड्रीम ऑफ डिचिंग प्रमोशंस और एनी स्टेज ऑफ शूटिंग. एंड जैसे इन्होंने बताया कि चाहे रोल चिन्ना है, मतलब स्मॉल है, सो बट स्टिल आई एम हियर लाइक एवरी डे, यू नो. सो मैं भी टचवुड काम कर रही हूँ, ग्लोबली काम कर रही हूँ, बट वी हैव टू बी हियर. दिस इज़ माई प्रोजेक्ट. सो चाहे भले ही पोस्टर पे बड़ा नाम या बड़ा फेस उनका है, बट मुझे पता है कि मेरी डेडिकेशन मुझे उससे भी बड़ा रोल लेके देगी इस इंडस्ट्री में. सो आई थिंक इट डिपेंड्स ऑन आर्टिस्ट, डजंट मैटर इट्स बॉलीवुड और सैंडलवुड और व्हाटएवर. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్ టు యువర్ టీమ్. थैंक यू सो मच. डायरेक्टर